కొమరంభీం జిల్లాలో ఓ వ్యాపారి హత్య కుట్రను భగ్నం చేశారు. మహారాష్ట్రకు చెందిన అజయ్ అనే వ్యక్తి డబ్బుల ఆశతో బెదిరింపులకు పాల్పడ్డాడు. కౌటాలకు చెందిన ఓ వ్యాపారిని 50 లక్షలు డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకపోతే కుటుంబ సభ్యులను చంపేస్తామని బెదిరించాడు. వ్యాపారి స్పందించకపోవడంతో ఓ పిస్టలు, బుల్లెట్లు కొనుగోలు చేశాడు. ఇక ఈ వ్యవహారాన్ని గుర్తించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి పిస్టలు, బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ నితికా పంత్ వెల్లడించారు. పెటిషనర్ కి కంప్లైనెంట్ కి ఒక లెటర్ వచ్చింది. లెటర్ లో 50 లక్షలు ఎక్స్టార్షన్ డబ్బులు ఇవ్వడానికి బెదిరింపు కంటెంట్స్ ఉన్నాయి. ఆ సేఫ్ సీసీటీవీలో కూడా ఒక పర్సన్ బ్లాంకెట్ లో కవర్డ్ లెటర్ పెడుతున్నప్పుడు కనిపిస్తున్నది. మొదటి పెటిషనర్ కి కంప్లైనెంట్ కి ఇది ప్రాంక్ అనుకున్నారు అండ్ ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. తర్వాత సెప్టెంబర్లో మళ్ళీ ఒక కాల్ వచ్చింది కంప్లైనెంట్ కి. కాల్లో చెల్లింపు చేయండి లేదా కుటుంబానికి హాని వస్తున్నది అదే ఒక కాల్ వచ్చింది. ఆ కాల్ అక్యూజ్డ్ ట్రైన్లో ఒక ఫెలో ప్యాసింజర్ కి ఫోన్ నుంచి చేశారు. ఈ కాల్ రిసీవ్ చేసిన తర్వాత పెటిషనర్ తమ్ముడు రాస్తే దారినిలో ఒక టార్చ్ లైట్ నుంచి దారినిలో అక్యూజ్ అడ్డపెట్టారు, బ్లాక్ చేశారు, ఫ్లాష్ చేశారు టార్చ్ లైట్. అండ్ ఆ సేఫ్ కొన్ని గన్ షాట్ కి ధ్వని కూడా విన్నాడు పెటిషనర్ తమ్ముడు. సో అక్టోబర్ 18 కి పెటిషనర్ కంప్లైనెంట్ పోలీస్ స్టేషన్ వచ్చేసి ఒక కంప్లైంట్ ఇచ్చారు. దాని ప్రకారం క్రైమ్ నంబర్ 151లో 159 2025 కోటాల పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండర్ సెక్షన్ 351 బెదిరింపు కంటెంట్స్ కోసం ఒక FIR చేశాము.